అది అది డిఫరెంట్ స్టోరీ. కానీ వీళ్ళందరిది చూస్తే ఏమనిపిస్తుంది? ఒకటి, కర్ణుడి చావుకి 1,00,000 కారణాలని చెప్తారు ఒక సామెత. ఉమ్, రెండు, అహంకారికి ఎవరు పరిష్కారం చూపలేరు. ఇది మొత్తం అధికార అహంకారం. అధికార అహంకారం మొత్తం నాశనం చేసేదాకా అది అలాగే ఉంటది, పట్టి పీడిస్తూ ఉంటది. కనుక వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని గౌరవించరు. వాళ్ళ సొంత ఎమ్మెల్యే ఆయన కలవటానికి రోజు వెయిట్ చేయాలా? మామూలుగా అదే ప్రజాస్వామ్యం కదా. ఒక ఎమ్మెల్యే, ప్రతిపక్ష ఎమ్మెల్యే కూడా 5 నిమిషాల్లో కలుస్తారు అధికార పార్టీ ముఖ్యమంత్రి. కాంగ్రెస్ పార్టీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు వస్తే 5 నిమిషాల్లో ముఖ్యమంత్రి గారిని కలిసి ఏదైనా విజ్ఞాపనలు ఉంటే, లేదా అభివృద్ధి పథకాలకు సంబంధించిన నిధులకు సంబంధించిన విజ్ఞాపనలు ఉంటే తీసుకుని ఓకే అయితే ఓకే అని, లేదా తర్వాత చూస్తామని చెప్పే ఒక సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో మనం చూసాం. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు ఒక ఆయన వేరే మాజీ మంత్రి ఒక ఆయన కామెంట్ చేశారు. అదేంటంటే, వైఎస్ఆర్ పార్టీ జెండా లేకుండా గెలుస్తారా మీరు? కాపు రామచంద్రారెడ్డి గెలుస్తాడా? ఉమ్, ఆయనకి డబ్బులు ఉన్నంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి బొమ్మ లేకుండా గెలుస్తాడా అని ఆయన వ్యాఖ్యానం చేశారు. అంటే ఏం అర్థం వస్తుందంటే, ఉమ్, జగన్మోహన్ రెడ్డి సర్వశక్తి సంపన్నుడిగా భావిస్తా ఉన్నాడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో. అవును. ఈ ఒక రకమైన హైప్ ఎందుకో మైండ్ లో ఆయనకి బాగా తలకెక్కింది. చుట్టూ ఉండే భజన బ్యాచ్ కూడా అలాంటి వాళ్ళు తయారయ్యారు. కానీ ఎవరైతే కాంగ్రెస్ లో మాజీలు మంత్రులుగా పనిచేసి పెద్దవాళ్ళుగా ఉండి వైఎస్ఆర్ దగ్గరికి, జగన్ దగ్గరికి విధి లేక వెళ్ళిన వాళ్ళు చాలా మంది మాకు అక్కడక్కడ పెళ్లిళ్ళలోను లేకపోతే వేరే చోట్ల కలిసినప్పుడు సందర్భాల్లోనూ వాళ్ళు ఏడవటం తక్కువ, వాళ్ళు కన్నీళ్లు పెట్టుకోవటం ఒకటే తక్కువ. వాళ్ళ ఆత్మగౌరవం గురించి వాళ్ళు ఇంకా బయటికి చెప్పట్లేదు. బ్రహ్మాండం బద్దలయ్యే రోజు వచ్చినప్పుడు, బ్రహ్మాండం బద్దలయ్యే రోజు వస్తే జగన్మోహన్ రెడ్డిని ఎవరూ కాపాడలేరు. ఎందుకనంటే ప్రజాస్వామ్యంలో తన సహచర మంత్రులను గౌరవించిన వాళ్ళు, తన పార్టీ ఎమ్మెల్యేలను గౌరవించిన వాళ్ళు ఇంకా ప్రజల్నేం గౌరవిస్తారు? వాళ్ళకి ప్రజల పట్ల ఏం గౌరవం ఉంటుంది? 2 లక్షల ఓట్ల మంది ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేకి ఓట్లు వేస్తే 1,00,000 ఓట్లు లేకపోతే 60,000 70,000 ఓట్లు వచ్చి ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళకే అపాయింట్మెంట్ లేని పరిస్థితి వస్తే ప్రజల సామాన్యులకి, ఉద్యోగస్తులకి, లేకపోతే సాధారణ మధ్యతరగతికి ముఖ్యమంత్రి గారితో ఎటువైన సంబంధం ఉంటుందా? కనుక ప్రజల నుంచి డీలింక్ అయిపోయారు మొత్తంగా. వాళ్ళు ఏ విధంగా గెలవాలనుకుంటున్నారంటే, మాకు డబ్బు ఉంది, అధికార అండ ఉంది, బలం ఉంది, లేదా వాలంటీర్లు ఎలాంటి వ్యవస్థలు పెట్టుకుంటున్నాం. సో నేను చెప్పాను కదా, దశమరత్న పథకం మీద ఎక్కువ ఆధారపడుతున్నారు. దానికి డాంబికంగా బైక్ ఏం చెప్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి బొమ్మ లేకుండా గెలుస్తారా? లేకపోతే నేను చెప్తున్నా కదా, ఒక ఉదాహరణ చెప్తా వెంకటకృష్ణ గారు. 2014లో మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏం పార్టీ పెట్టాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి పేరు కూడా చెప్పలేదు జనాలకి, వైఎస్ఆర్ పేరు పెట్టారు అంతే. రైతు శ్రామిక పార్టీ అని అట్లాంటిదేం చెప్పలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే వైఎస్ఆర్ కొడుకు, వైఎస్ఆర్ బొమ్మ, కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు. ఒక 10 ఏళ్ళు అలా ప్రచారం చేసిన తర్వాత ప్రజల నుంచి, కాంగ్రెస్ ఓటర్ల నుంచి మొత్తంగా తన వైపు తిప్పుకునే ఒక పథక రచన, ఒక ప్రచారం జరిగిన తర్వాత స్లోగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినప్పుడు తన తండ్రి బొమ్మ తీసేశారు, తన బొమ్మ పెట్టుకుంటున్నారు. తన జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పాత రాజశేఖర రెడ్డి గారి పథకాల పేర్లు మార్చి జగన్ అన్న పథకాల పేరు పెట్టుకున్నారు. అంటే ఈ హిపోక్రసీ ఎంతవరకు పెరిగిపోయిందనంటే, ఒక రకంగా తనే సర్వస్వం, తనే మొత్తం డిక్టేటర్షిప్ అనేటువంటి భావనలో ఉండబట్టే ఇలాంటి స్వభావాలు వస్తున్నాయి. కనుక అక్కడ మనం ఏ వ్యవస్థలని తీసుకోండి, నాకు తెలిసే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక 100 సార్లు ప్రభుత్వాన్ని తప్పుపట్టి ఉంటుంది. 100 కేసుల్లో 100కు పైనే లెక్కలేస్తే. చివరికి సుప్రీంకోర్టుకి రాజధాని అంశం ఇవాళ సుప్రీంకోర్టుకి ఇచ్చి రాజధాని లేని రాష్ట్రంగా చేశారండి ఆంధ్రప్రదేశ్కి. అది ఎంత అహంకారం అంటే, ఒకసారి అసెంబ్లీలో ఒక అధికార పార్టీ, ఆ రోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాజధాని నిర్ణయించినప్పుడు, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాజధానిని మేము ఆమోదిస్తున్నాం, ఇన్ని ఎకరాల భూమి కావాలని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని సర్వనాశనం చేసి వదిలిపెట్టారంటే అతని మనస్తత్వం ఏంటి రాజకీయంగా? లేదా రాష్ట్ర ప్రజల పట్ల ఆయన మనస్తత్వం ఏంటి? ఏదైనా ఒక నాయకుడు, ఒక విశ్వసనీయ నాయకుడు మాట తప్పు మడం తప్పు అని పదే పదే చెప్తుంటారు కదా. ఒక పార్టీ అధ్యక్షుడు ఒక మాట చెప్పిన తర్వాత దానికి కట్టుబడి ఉండకుండా రాష్ట్రాన్ని నాశనం చేసినటువంటి పరిస్థితి ఇవాళ కనిపిస్తుంది. ఇంతకుముందు ప్రసాద్ గారు చాలా ఉదాహరణలు చెప్పారు. చీఫ్ సెక్రటరీలకు ఏమైనా గౌరవం ఉందా? లేదా డీజీపీలకు ఏమైనా గౌరవం ఉందా? ఐఏఎస్లకు ఏమైనా గౌరవం ఉందా? ఎమ్మెల్యేలకు గౌరవం ఉందా? మంత్రులకు గౌరవం ఉందా? ఎవరికి గౌరవం ఉందా ఆంధ్రప్రదేశ్ లో? అంటే వారు చెప్పినట్టుగా
నలుగురు ఐదుగురు కూటమి ఒకటి ఉంది అక్కడ. అది కుటుంబం లేదా వేరే సమూహం, వాళ్ళ సమూహం. కనుక వాళ్ళు మొత్తం ఆంధ్రప్రదేశ్ డిక్టేట్ చేస్తూ ఉన్నారు. కనుక ఆ డిక్టేటర్కి వ్యతిరేకంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ప్రజాస్వామ్యాన్ని తిరిగి పునరుద్ధరించుకోవాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. ఈవేళ అంగన్వాడీలు 20-25 రోజులుగా వాళ్ళు రోడ్ల మీదకి వస్తే ప్రభుత్వానికి బాధ్యత లేదండి? ప్రభుత్వానికి 25 రోజులు ఎప్పుడైనా అంగన్వాడీలు ఇటీవల కాలంలో ఆందోళన చేసిన చరిత్ర ఉందా? వాళ్ళు అడుగుతున్న డిమాండ్ నువ్వు ఇచ్చిన హామీ మేరకు డిమాండే కదా, కొత్త డిమాండ్లు పెద్ద ఏం అడగట్లేదు కదా. కనీసం సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం వేతనాలు ఇమ్మనో లేకపోతే వాళ్ళకి సదుపాయాలు కల్పించమనే కదా. కనుక ప్రభుత్వానికి ప్రాధాన్యతలు ఇప్పుడు ఏమైందనంటే, ఎస్ ఈ ప్రజలు నాతోటే ఉంటారని బలంగా ఎందుకు నమ్ముతాడో నాకు తెలియదు. అంటే వేరే మార్గం లేదు, వీళ్ళకి దిక్కు లేదు అనుకుంటున్నారు. సో నేను చెప్తున్నాను కదా, ఈవేళ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు చాలా రాజధాని ప్రాంతంలో చాలా జగన్మోహన్ రెడ్డికి గుండెకాయలాగా నిలబడినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈవేళ అక్కడి నుంచి బయటకు వచ్చాడంటే మీరు అర్థం చేసుకోవచ్చు. అక్కడ కుటుంబంలో ఏం జరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. కనుక మొత్తంగా ఒక స్వభావం ఏంటంటే, ఒక నియంత స్వభావం, ఒక ఫ్యాసిస్ట్ స్వభావం ఒక మనిషిలో ఆవహించిన తర్వాత తనను ఎవరు నాశనం చేయాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు ఎవరు ప్రత్యర్థి పార్టీలు లేకపోతే ప్రతిపక్ష పార్టీలు లేకపోతే వేరే మీడియా ఇవన్నీ ఎవరు నాశనం చేసుకునే అవసరం లేదు. ఏదో ఇక్కడ మేడికొండ కాళేశ్వరం ప్రాజెక్టు కూలి కేసీఆర్ గారికి ఎలాగైతే ఎన్నికల ముందు గిఫ్ట్